ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. కాకినాడ జిల్లా తుని మండలం దొండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. 10 రోజుల పాటు గాలింపు చేపట్టిన చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇటు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ కేసును ఇప్పుడు ప్రభుత్వం కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు హోమ్ మినిస్టర్ అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి ఆచూకీ కోసం జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు ఇంకా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అండ్ ప్రత్యేకంగా రంగంలో దిగాయి. దాదాపు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని 4 ప్రత్యేక బృందాలుగా విభజించి తుని మండలం దొండవక పంచాయతీ చుట్టుపక్కల అండ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చిన్నారి అదృశ్యమైన పామాయిల్ తోట అండ్ దాని పక్కనే ఉన్న కొండ ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తం వీళ్ళంతా జల్లడబడుతున్నారు. అండ్ వీటితో పాటు 150 మందికి పైగా పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ బృందం కూడా జ్ఞానేశ్వరి కోసం నిరంతరం గాలిస్తోంది. స్థానిక ప్రజల సహాయ సహకారాలతో పాటు చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ చేస్తూ సమాచారం రాబట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చిన్నారి ఆచూకీ కనుగొనేలా గాలింపు ముమ్మరంగా సాగుతోంది. హోంమంత్రి అనిత ఈ కేసు దర్యాప్తు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సో కాకినాడ జిల్లా ఎస్పీతో మాట్లాడి ఎక్కడి దాకా వచ్చింది, ఎంతమంది ఎన్ని టీములుగా పనిచేస్తున్నారు, ఎన్ని రోజులుగా జరుగుతోంది, డే బై డే అప్డేట్ కూడా అనిత తెలుసుకుంటున్నారు. చిన్నారి ఆచూకీని అతి త్వరగా కనుగొనడానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కూడా ఇటు పవన్ కళ్యాణ్ అండ్ మంత్రి అనిత కూడా సూచించారు. ప్రభుత్వం ఏ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉందని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన మలుపు తిరిగింది. చిన్నారి అదృశ్యమైనప్పుడు ఆమెతో పాటు ఉన్నప్పుడు పెంపుడు కుక్క అనూహ్యంగా మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. పాప అదృశ్యమైన 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క పోలీసులు అధికారులను చూసి భయపడి వెళ్ళిపోయింది. అండ్ మరుసటి రోజు తిరిగి వచ్చిన తర్వాత కుక్క మెడకు GPS ట్రాకర్ బిగించి అది తిరిగిన ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కుక్క అస్వస్థకు గురై మరణించింది. అండ్ పెంపుడు కుక్క మృతిపై ఉన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ యొక్క శరీర భాగాల్లో ఒకవేళ ఎవరన్నా కావాలని మందు పెట్టి చంపారా, లేదంటే నిజంగానే ఆ కుక్క పానిక్ అయి చనిపోయిందా అనే ఒక నిజం కూడా తెలియాల్సి ఉంది. సో ఈ పెంపుడు కుక్క నమూనాలను మరింత విశ్లేషణ కోసం విశాఖపట్నంలో ల్యాబ్ కూడా పంపించారు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్తో ల్యాబ్ ఫలితాలు దర్యాప్తులో సో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఏదైనా బట్టి కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిన్నారి జాహ్నవి తప్పిపోయింది ఇంట్లో నుంచి. అండ్ దాని తర్వాత పోలీసులు వాళ్ళ నాన్న గణేష్ని విచారించారు. ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క పాప మీ దగ్గరికే వచ్చిందా, లేదంటే ఇంకెవరితోనో మాట్లాడిందా అనే ప్రశ్నలు కూడా కొన్ని అడిగారు. దాదాపుగా వాళ్ళ నాన్న 10 ప్రశ్నలు అడిగారు. మీతో ఊళ్ళో ఎవరితోనో గొడవలు ఉన్నాయా, అండ్ పాప మీ దగ్గరికి వచ్చిందని మీరు ఎలా అనుకున్నారు, అప్పుడు మీ భార్య ఏం చెప్పింది మీకు అని చెప్పారు. దాని తర్వాత పాప హెయిర్ అండ్ పెంపుడు కుక్క హెయిర్ కూడా అక్కడ ఫైండ్ అవుట్ చేశారు ఫారెన్సిక్ టీమ్. అండ్ దాని తర్వాత సరిగ్గా ఇది జరిగిన 2 రోజులకే ఆ కుక్క మళ్ళీ రావటం, మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో చెప్పాలనుకోవటం, పాప వాళ్ళ అమ్మ చున్నీ కూడా లాగే ప్రయత్నం చేసింది ఆ యొక్క పెంపుడు కుక్క. అంటే దాన్ని ఒక గాబులో కట్టేసిన తర్వాత అది ఎక్కడికో మళ్ళీ వెళ్ళిపోద్దామని చెప్పి ఎప్పుడైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత ఆ కుక్క ఇంటికి వచ్చిన తర్వాత దానికి GPS ట్రాకర్ పెడదాం అనుకున్నారు. ఎందుకంటే చిన్నారితోనే పాప ఉన్నది, సో చిన్నారితోనే కుక్క ఉన్నది అనేది వాస్తవం. సో వీళ్ళిద్దరూ కలిసే బయటకు వెళ్తారు. ఆ CCTV ఫుటేజ్ కూడా మనకు వచ్చింది. సో ఇప్పుడు అంత 500 ఎకరాల దండకారణ్యం, అంత పెద్ద అడవైనప్పటికీ క్రూర మృగాలు ఏమీ ఉండవు. అక్కడ పాములు ఉంటాయి, మహా అయితే జింకలు, దుప్పులు, అడవి పందులు ఉంటాయి. ఎందుకంటే అక్కడున్న అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో దాదాపుగా ఒక 25 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అక్కడ వన్యమృగాలు, అతి క్రూర మృగాలు ఎలాంటివి ఉండవు. జస్ట్ ఇది ఒక చిట్టడవి, చిన్న చిన్న పొదలు, పెద్ద పెద్ద చెట్లు, ఇవి తప్ప
కింద లేకపోతే అంటే దుప్పులు ఇలాంటి శాకాహారులు పెరిగే వాతావరణం మాత్రమే ఉంటుంది, మహా అయితే పాములు ఉంటాయి. ఇక్కడ పులులు, సింహాలు ఇలాంటి వన్య మృగాలకి ఇదైతే ఒక ఆలాభం కాదని చెప్పి అక్కడ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ పాప లోపలికి వెళ్ళిందా లేదంటే బయటకు వచ్చిందా అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, మనం కొద్ది రోజులు బట్టి మాట్లాడుకుంటున్నాం, ఆ పాప కిడ్నాప్లో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేసిందా, సో అందుకే మిస్సింగ్ అయిందా, ఇన్ని రోజులు బట్టి అందుకే తేలట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా దాదాపుగా 9 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినటువంటి పోలీసులు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు మీడియా వాళ్ళు కావచ్చు, సో వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా చాలామంది అక్కడికి వచ్చారు, స్పాట్కి వచ్చారు. అండ్ ఊళ్ళో వాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తున్నారు పాప కోసం, పాప సేఫ్గా తిరిగి రావాలని చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో ప్లాన్ ఏ రెస్క్యూ ఆపరేషన్ చేశారు, అయిపోయింది. అండ్ ప్లాన్ బి పాప కిడ్నాప్. సో పాప కిడ్నాప్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే పాప ఎప్పుడైతే మిస్ అయిందో దాని తర్వాత ఇక్కడ మనకి పర్టికులర్గా కుక్క చనిపోవడం. సో నార్మల్గా ఒక పెంపుడు కుక్క, అది కూడా ఒక నాటు కుక్క, ఏ పమేరియన్ క్రాసో లేకపోతే వేరే అనుకోండి, సరే దానికి సరిగా ఇమ్యూనిటీ లేదనుకోవచ్చు, ఆల్రెడీ అదొక హెల్దీ వాతావరణంలో నివసిస్తుంది. గత కొద్ది రోజులుగా అది ప్యానిక్ అయింది. సో ఒక ప్రత్యేక సాక్షి చెప్పారు, సరిగ్గా జూన్ 8వ తారీఖున అక్కడ పాప అరుపు వినపడింది, అక్కడికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత కుక్క ఉందని చెప్పి నేను బయటకు వచ్చేసాను. సో ఆ కుక్క పాప ఇద్దరూ కలిసి ఉండడం వాస్తవం కదా, ప్రత్యేక సాక్షి చెప్పిన దాని ప్రకారం. సో మరి ఇలాంటి నేపథ్యంలో పాపకి ఏం జరిగిందనేది కుక్క చూసింది కాబట్టే కుక్కకి ఏదో మందు పెట్టి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే కుక్కని అక్కడ స్పాట్లో చంపేయచ్చు. ఒకవేళ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒకవేళ కుక్కని కనుక అదే అడవిలో స్పాట్లో దాన్ని చంపేస్తే అది అరవటం కానీ గట్టిగా చేయడం కానీ చేస్తుంది. కానీ కుక్క తినే ఏదైతే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో దాంట్లో కనుక ఏదన్నా మందు పెట్టి ఉంటే, సో ఆబ్వియస్లీ ఆ కుక్క అటు ఇటు 2 రోజులు తిరుగుతుంది, అప్పుడు చనిపోద్ది, ఎవరికి అనుమానం రాదు. అదే ఒక స్పాట్లో ఒకవేళ రక్తపాతం జరిగినాక అది చచ్చిపోతే, సో ఈ కేసు మళ్ళీ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి కూడా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉండొచ్చు, ఇది ఒక బేసిక్ డాట్స్ కనెక్ట్ చేసిన ప్రయత్నం. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ప్లాన్ బి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో 1400 కాల్స్ని వాళ్ళు మెర్చేశారు. దాదాపుగా 7 సెల్ టవర్ల రేడియస్లో 1400 కాల్స్ని మెర్చేశారు. దాంట్లో 7గురిని ఇప్పుడు పోలీసులు ఫైనల్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు విచారించే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు జ్యోతిష్కులు చెప్తున్నారు, లేదు పాప సేఫ్గానే ఉంది, సో ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ యొక్క వేవ్ని ఆ వైబ్ని మేము టెస్ట్ చేసాము, చూసాము, పాపకి ఎలాంటి హాని జరగదు, సో దండకారణ్యంలోకి పాప వెళ్ళలేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే వీళ్ళు ఫేమస్ అవడం కోసం వచ్చారా, లేదంటే ఇలాంటి ఒకదాన్ని పెట్టుకొని వాళ్ళు జనాలకు కనపడటం కోసమా, మీడియా అటెన్షన్ కోసమా, వాళ్ళు మాటలు వింటారనా, ఇంకోటి మనం పక్కన పెట్టేద్దాం. కానీ వాళ్ళు ఏం మాట్లాడినా దాంట్లో పాప సేఫ్గా రావాలి కాబట్టి ఆ ఒక్క పాజిటివ్ మాటని మాత్రమే మనం తీసుకున్నాం. సో కొంతమంది చెప్తున్న దాని ప్రకారం పాప సేఫ్గా ఉంటుందని చెప్పి, సో వాళ్ళు ఏదో తాయెత్తులు అవి చూసి చెప్తున్నారనమాట. సో పాప నక్షత్రము, పాప రాశి ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సరే పాప నిజంగా సేఫ్గా రావాలని అనుకుందాం, కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది దాని ప్రకారం అటవీ శాఖ అధికారులేమో లోపల వన్యమృగాలు చంపేసే ప్లాన్ అయితే అసలు లేదు. దాదాపుగా 30-40 ఏళ్ళుగా ఉంటున్నాం, ఇక్కడ ఎలాంటి కేసులు కూడా మేము చూడలేదు. ఒకవేళ చిన్న పాములు లేకపోతే ఇంకేమన్నా దుప్పులు, వాటిని అడవి పందులు కావచ్చు, ఏమన్నా ఇబ్బంది పెడితే పాప డెడ్ బాడీ అడవిలోనే కనిపించాలి. ఇక అంటే అడవిలో నుంచి బాడీ బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే దానికి ఆనుకొని ఈ యొక్క పామాయిల్ తోట ఉంది, వాళ్ళ డాడీ ఉన్నారు అండ్ వాళ్ళ మమ్మీ ఉన్నారు. ఒకవేళ నిందితులు లోపల దండకారణ్యంలో తనని ఇబ్బంది పెట్టి ఏదో జరిగి ఆ పాపని బయట తీసుకురావాలన్నా సరే వాళ్ళ టాస్క్ కంప్లీట్ కాబట్టి చెప్పేస్తారు, ఇక్కడ చెప్పలేదు. సో ఒకవేళ వాళ్ళ మీద అనుమానం వచ్చిందనా లేకపోతే ఇంకోటి పక్కన పెడదాం. కాబట్టి అంటే ఎంటైర్ ఎపిసోడ్లో అడవిలో పాపకి ఏం జరగలేదు, అంటే బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ అయ్యి ఆ అమ్మాయి మీద రుద్దే ప్రయత్నం చేశారు. సో దానికి కప్పిపుచ్చుకునేందుకు కుక్కని కూడా చంపారా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా అంటే
ఇన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటున్నా అంటే పోలీసులు కూడా దానికంటే ఒక నెక్స్ట్ లెవెల్లోనే డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు. కానీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ హోంమంత్రి అనిత ఆదేశాలతో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ చాలామంది అంటే నిపుణుల అభిప్రాయాల ప్రకారం వాస్తవానికి ఇలాంటి కేసుల్లో చాలా చోట్ల చాలామంది అడవుల్లో మిస్ అవ్వడం, ఇలాంటి వాటిలలో దాదాపుగా 99% కిడ్నాప్లు ఇవన్నీ. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అడవి పక్కనే కాబట్టి, కూతబేటు దూరంలో ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి వన్యమృగాలు ఏదో చేస్తుంటాయి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే కొండ చెరువు మింగేసి ఉండొచ్చు, ఇంకోటి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఏదైతే తన తల్లి చెప్పిందో ఈ కేసుకు సంబంధించి తన తల్లి ఒక కీలకమైన స్టేట్మెంట్ని పోలీసులు చెప్పింది. సరిగ్గా జనవరి నెలలో 2026 జనవరి 4న వీళ్ళ కుటుంబంతో ఒక కారు విషయంలో గొడవైంది. సో ఆ గొడవకు సంబంధించి వీళ్ళ ఇంటికి కూడా వచ్చి ఆ యొక్క దుండగులు రెక్కి నిర్వహించారు. సో అప్పుడే వీళ్ళని చంపేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. సో గణేష్ కూడా దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడి ఇంకా అసలు ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా, ఈ కారు గురించి ఇంకా ఇష్యూ ఎందుకు, మేమేదో మా బతుకు మేము బతుకుతున్నాం, ఇక్కడ పామాయిల్ తోటలో మేము కాపలా వండుకుంటూ అని వాళ్ళకు కూడా చెప్పారు. సో కొంచెం గ్యాప్ ఇచ్చారు, కానీ ఆ యొక్క కోపాన్ని ఇంకా విద్వేషంగా మార్చుకొని వాళ్ళు ఈ అమ్మాయి మీద ఒక తమ కబద్ధ హస్తాలని వేశారని చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ పాప సేఫ్గా ఉండాలని అందరూ ఆశిద్దాం. సేఫ్గా ఉంటుంది కూడా, ఎందుకంటే ఇది కంప్లీట్ కిడ్నాప్ కోణంలోనే ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సరే ఆ దండకారణ్యంలో ఆ యొక్క నల్లకొండని మొత్తాన్ని జల్లెడ పడుతున్నప్పటికీ ఏదైతే ఊళ్ళో ఉన్నటువంటి రౌడీలు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. 1400 ఫోన్ కాల్స్ మెర్చేసిన తర్వాత ఇప్పుడు 7గురిని పోలీసులు అదుపులో తీస్తున్నారు. సో ఈ విషయంలో ఇప్పుడు చిన్నారి ఎక్కడుంది, ఏం చేస్తుంది, లేకపోతే ఎవరు కిడ్నాప్ చేశారు అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రూఫ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తుంది. అండ్ మరికొద్దిసేపట్లో ఈ యొక్క పెంపుడు కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంట్లో గనక ఒకవేళ అదేమన్నా మందు తినే, లేకపోతే ఏదైనా మరుగుడు మందులు అదేదో అంటారు కదా, సో అవి తినే చనిపోయిందంటే మాత్రం ఇది పక్కా ఒక ప్రీ ప్లాన్డ్ కిడ్నాప్ అని చెప్పొచ్చు. సో మరి పాప గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.